నా పేరు నిశాంత్. చిన్నప్పటి నుంచి నాకు అమెరికాకి వెళ్ళాలని చాలా ఆశ. కానీ నేనున్న పరిస్థితికి, నాకున్న ఆర్థిక స్తోమతకి, నా ఆశలకి ఏమాత్రం పొంతం లేదు. ఇక నాకు ఒకడు పరిచయం అయ్యాడు, పేరు కిరణ్. నన్ను అమెరికాకి పంపిస్తా అన్నాడు. 3 లక్షలు తెమ్మన్నాడు. అమెరికా కదా, అమెరికా అనగా నన్ను నమ్మేశాను. అతి ఆశకు పోయి మా నాన్న దుంప తెంచి పొలం అమ్మించి డబ్బులు తెచ్చి ఇచ్చాను. నాన్న, నేను అమెరికా నుంచి ప్రతి నెల నీకు డబ్బులు పంపుతాను నాన్న అన్నాను. మా నాన్నగారు నాతో, నువ్వు మాకు డబ్బులు పంపించకపోయినా పర్వాలేదురా, బాగా పైకొచ్చి మాకు మంచి పేరు తేవాలన్నారు. ఒక మాటలే వస్తాయి, కన్నీళ్ళు మాత్రమే వచ్చాయి. డబ్బులు తీసుకెళ్ళిచ్చాను. బాగా తెప్పించుకున్నాడు. చివరిలో సర్టిఫికేట్స్ అడిగాడు. ఎందుకు సార్ అంటే వెరిఫికేషన్ కోసం అంట. తర్వాత తెలిసింది మోసపోయాను. డబ్బులు సర్టిఫికేట్స్తో పాటు అతను కూడా. మా నాన్నగారు నమ్మి పెట్టుకుని నమ్మకం. మా నాన్నగారు, ఆయనకు నా మొహం చూపించలేకపోయాను. అప్పుడు అర్థమైంది ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయని. కానీ చచ్చేంత ధైర్యం ఉంటే బ్రతకడానికి ఏమైనా చేయొచ్చు అనుకున్నా. ముందు కష్టపడి బ్రతకాలనుకున్నాను. ఎంత కష్టపడినా నా కడుపు నింపుకోవడమే కష్టంగా ఉన్నింది. ఇక ఇంటికేం పంపను. అందుకే ఈజీగా డబ్బు సంపాదించే మార్గంలో వెళ్ళా. నన్ను మోసం చేసిన ఈ సమాజాన్ని నేను మోసం చేస్తే తప్పేంటనుకున్నా. కానీ నిజానికి తప్పే. నా జీవితం మీద గుణపాఠం కావాలి. ఎందుకంటే మంచి అనేది మహాసముద్రం లాంటిది. ఈదే కొద్ది వస్తూనే ఉంటుంది పేరు. చెడు అనేది ఊబి లాంటిది, మునిగే కొద్ది పోతూనే ఉంటుంది ప్రాణం. ఒక్కసారి దిగితే ఆ దేవుడు కూడా మనం కాపాడలేడు. ఒక్కసారి ఆలోచించండి. జాగ్రత్త. Your construction smells of corruption. Manipulates to recreate. This air to go around saga. Gotta launder my karma. Gotta launder my karma. I'm blown to the maxim, 2 hemispheres, babbling, suck it up.